హాయ్ అండి, అందరికీ నమస్కారం. సేమియా పాయసం అయితే చేస్తున్నాను. సేమియాలు తురిమిన బెల్లం అయితే తీసుకున్నాను. సేమియా పాయసంలో స్పెషల్ ఏంటి అంటే పల్లీలు వేసి చేస్తున్నాను అనమాట. పల్లీలు వేయించుకొని ఇలా పట్టు తీసి పెట్టుకున్నాను. పల్లీలు కొంచెం ఎక్కువ వేగిపోయాయి. మనకి జీడిపప్పు ఎప్పుడన్నా రెడీగా లేనప్పుడు ఇలా పల్లీలు వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ మీద పాలు సగ్గుబియ్యం పెట్టాను. ఈ సగ్గుబియ్యం ఉడికే లోపల సేమియా వేయించుకుందాం. అండి సేమియా ఏం చేసుకుందాం. నెయ్యి వేస్తున్నా. సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి. సేమియా అయిపోయాయి. సేమియా కూడా వేసేస్తుంది దీంట్లో. ఇలాచీ పౌడర్ దంచి రెడీగా పెట్టుకున్నాం. ఉడికిపోతుంది. బెల్లం కూడా వేసేయాలి. బెల్లం నీట్గానే ఉంది, అందుకని చెప్పేసి నేను పాకం పట్టుకోవట్లేదు, డైరెక్ట్గా ఇలా వేసేస్తున్నా. బెల్లం కూడా వేసేస్తున్నా. కొంచెం పంచదార వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇలాచీ పౌడర్ వేస్తున్నా. ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు అవి కూడా వేసేస్తున్నా. పాయసం అయితే రెడీ అయిపోయింది. పాయసం మంచి టేస్టీగా రావాలి అంటే ఎలా చేయాలంటే చేతులు శుభ్రంగా కడుక్కొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చూసేద్దాం. సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇలా పల్లీలు వేయించి వేసుకుంటే జీడిపప్పు తిన్నట్లే ఉంటుంది అచ్చం. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.